Hi friends, welcome to BRK Max Tutorials. ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీకి వెళ్తే ఏ గ్రూప్స్ తీయాలి, ఏ గ్రూప్స్ ఉంటాయి, వాటి యొక్క సబ్జెక్ట్స్ ఏటేటి ఉంటాయో డిస్కస్ చేసాం. అండ్ మీకు చెప్పినట్టుగానే మ్యాథ్స్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పాను. సో మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు మన బేసిక్ ఫార్ములాస్ నేర్చుకోవాలని చెప్పాను. సో ఆ బేసిక్ ఫార్ములాస్ మనం చూద్దాం. ఫస్ట్ చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములాస్ ఇవన్నీ. నెక్స్ట్ వీడియోలో ఇంటిగ్రేషన్స్ చూద్దాం. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఫార్ములా d/dx ఆఫ్ k. k అంటే కాన్స్టెంట్ మనందరూ తెలుసు. సో దానికి డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది అన్నమాట. సెకండ్ వన్ d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్స్ టు nx పవర్ n మైనస్ 1. ఇక్కడ డిఫరెన్షియేషన్లో x పవర్ nకి డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్లో ఉన్న n మల్టిప్లై అవుతుంది xకి, అండ్ పవర్లో -1తో సబ్స్ట్రాక్ట్ అవుతుంది అన్నమాట. ఇంటిగ్రేషన్లో కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది, బట్ ఇక్కడ n మల్టిప్లై అవుతుంది, అక్కడ డివైడ్ అవుతుంది, బై అవుతుంది అన్నమాట. ఇంటిగ్రేషన్లో చూద్దాం అది. అండ్ d/dx ఆఫ్ x ఏమవుతుంది, 1 అవుతుంది డిఫరెన్షియేట్ చేస్తే. అండ్ ఫోర్త్ వన్ d/dx ఆఫ్ 1/x. చూడండి ఫ్రెండ్స్, 1/xని ఎలా రాసుకోవచ్చు, x ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు. 1/xని x ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, d/dx ఆఫ్ x ఇన్వర్స్ అన్నాడు. మీకు ఇందాక చెప్పినట్టు, ఇందాకలో ఒక ఫార్ములా చెప్పాను, d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా చెప్పాను. అంటే ఏం చెప్పాను, nx పవర్ n మైనస్ 1 చెప్పాను కదా. ఇప్పుడు d/dx ఆఫ్ 1/xకి ఇలా x ఇన్వర్స్ రాసుకున్నాం. ఇది ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉంది, x పవర్ n ఫార్ములాలో ఉంది. ఇప్పుడు సో x పవర్ n ఫార్ములా ఏంటి, nx పవర్ n మైనస్ 1. సో ఇప్పుడు చేయండి, n వాల్యూ మల్టిప్లై చేయండి, -1 ఇంటూ x కాబట్టి x. ఇప్పుడు చూడండి, n -1 అక్కడ -1. సో ఏమైంది, -x మైనస్ పవర్ -2 అయింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, నార్మల్గా మళ్ళీ -1/x² కింద రాసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఫోర్త్ ఫార్ములా వచ్చేసి d/dx ఆఫ్ 1/x. ఆ పై ఫార్ములాతో మనం పై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ ఫార్ములాకి వచ్చేసరికి d/dx ఆఫ్ రూట్ ఎక్స్కి వచ్చేసరికి 1/2 ఫార్ములా. అండ్ సిక్స్త్ వన్ d/dx ఆఫ్ kx. k అనేది మనకు తెలుసు కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ అనేది ముందుకు వచ్చేస్తే d/dx ఆఫ్ xకి మనకు తెలుసు ఏంటి, 1. సో కాన్స్టెంట్ మిగులుతుంది కాబట్టి k. సో d/dx ఆఫ్ kx అంటే k అన్నమాట. అండ్ సెవెంత్ వన్ d/dx ఆఫ్ e పవర్ xకి అందరికీ తెలిసిన ఫార్ములా, e పవర్ x డెరివేటివ్ చేస్తే e పవర్ x. అండ్ ఎయిత్ వన్ d/dx ఆఫ్ log xకి 1/x. అండ్ నైన్త్ ఫార్ములా వచ్చేసి d/dx ఆఫ్ a పవర్ x డిఫరెన్షియేషన్ చేస్తే ఏ ఫార్ములా బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, a పవర్ x ఇంటూ లాగ్ బేస్ e a లేదా a పవర్ x log a అని కూడా చదవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, డెరివేటివ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసు కదా, sin x, cos x, సమ్ ఇలా tan x ఇలా ఉంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నమాట. సో వాటికి డెరివేటివ్స్ చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి d/dx ఆఫ్ sin x ఈక్వల్స్ టు cos x, ఇది అందరికీ తెలిసింది. అండ్ 11th వన్ d/dx ఆఫ్ cos x. ఇక్కడ చూడండి, -sin x వస్తుంది అనమాట. cos x డెరివేటివ్ చేస్తే -sin x, sin x డెరివేటివ్ చేస్తే cos x. అండ్ 12th వన్ d/dx ఆఫ్ tan x డెరివేటివ్ చేస్తే sec² x. అండ్ 13th వన్ d/dx ఆఫ్ cot xకి డెరివేటివ్ చేస్తే -cosec² x. అండ్ 14th వన్ వచ్చేసరి d/dx ఆఫ్ secant x చేస్తే secant x ఇంటూ tan x అనమాట. అండ్ 15th వన్ వచ్చేసి d/dx ఆఫ్ cosecant xకి డెరివేటివ్ చేస్తే -cosecant x cot x అనమాట. అండ్ చూడండి, డెరివేటివ్స్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే sin x, cos x అవి అన్నాము. ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే sin ఇన్వర్స్ x, cos ఇన్వర్స్ x, tan ఇన్వర్స్ x అలా ఉంటాయి అన్నమాట. సో 16th వన్ చూడండి, d/dx ఆఫ్ sin ఇన్వర్స్ xకి ఏంటి ఫార్ములా, 1/√1 - x² అనమాట. 17th వన్ d/dx ఆఫ్ cos ఇన్వర్స్ xకి -1/√1 - x².
ఇక్కడ రెండిట్లకి ఒకటే, కాకపోతే ఇక్కడ మైనస్ వస్తుంది, కాస్ ఇన్వర్స్ ఎక్స్కి మైనస్ వస్తుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ప్లస్ వస్తుంది అనమాట. ప్లస్ 1/√1 - x², ఇక్కడ -1/√1 - x. అండ్ 18th వన్ వచ్చేసి d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఏంటి, 1/1 + x² అనమాట. అండ్ 19th వన్ cot ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే -1/1 + x² అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు పైవి చూడండి, ఈ పైవి 2 ఫార్ములాస్, ఈ రెండు ఒకటి అండ్ ఈ రెండు ఒకటి అనమాట. ఎందుకంటే ఇక్కడ సైన్కి కాస్కి పెద్ద తేడా ఏమీ లేదు, -1 ఒకటి పెట్టాం కాస్కి. అండ్ ఇక్కడ కూడా సేమ్, ట్యాన్కి +1, కాట్కి వచ్చేసరికి -1 పెట్టాం. అండ్ 20 చూడండి, d/dx ఆఫ్ secant ఇన్వర్స్ ఎక్స్. d/dx ఆఫ్ secant ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/mod x √x² - 1 అనమాట. అండ్ 21 చూడండి, d/dx ఆఫ్ cosecant ఇన్వర్స్ ఎక్స్. cosecant ఇన్వర్స్ ఎక్స్ సేమ్, ఇది కూడా అక్కడ 1 secant ఇన్వర్స్ ఎక్స్కి ఏం తీసుకున్నాం, 1 తీసుకున్నాం, 1/, తీసుకున్నాం. ఇక్కడ -1/mod x √x² - 1. ఈ రెండు ఫార్ములాస్ ఒకటి అనమాట. అండ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, డెరివేటివ్స్ ఆఫ్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, sin x, cos x, tan x, cot x, ఈ ముందున h యాడ్ చేస్తే, ఇదిగోండి sin hx ఇలా యాడ్ చేస్తే హైపర్బోలిక్ ఫంక్షన్స్ అయిపోతాయి అనమాట. అవన్నీ హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో 22 చూడండి, d/dx ఆఫ్ sin hx = cos hx. సేమ్ ఫార్ములా మనం ఏం చేసాం ముందు, d/dx ఆఫ్ sin xకి cos x కదా, సేమ్ అదే, కాకపోతే h యాడ్ అవుతుంది అంతే. అండ్ 23rd, d/dx ఆఫ్ cos hx కి sin hx, కాకపోతే ఇక్కడ మైనస్, మనం d/dx ఆఫ్ cos x చేస్తే ఏమొస్తుంది, -sin x వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం sin x వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ మైనస్ సింబల్ ఏం రాదు, ప్లస్ sin x అనమాట. అండ్ 24, d/dx ఆఫ్ tan hxకి secant h²x, ఇది ముందు ఫార్ములా అలాగే సేమ్, h ఒకటి యాడ్ అవుతుంది అంతే ఇక్కడ హైపర్బోలిక్ ఫంక్షన్. 25th, d/dx ఆఫ్ secant hx సేమ్, -secant hx tan hx. 26, d/dx ఆఫ్ cosecant hxకి ఏంటి, -cosecant hx to cot hx. 27, d/dx ఆఫ్ cot hx = -cosecant² x అనమాట. ఇప్పుడు చూడండి, d/dx ఆఫ్ cos hx అంటే -cosecant² hx అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి డెరివేటివ్స్ ఆఫ్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే h పెట్టి మనం చేసాం. అండ్ ఇన్వర్స్ అంటే h ఇన్వర్స్, అలాగా sin h ఇన్వర్స్, cos h ఇన్వర్స్, tan h ఇన్వర్స్, అలా ఇన్వర్స్లో రాస్తే అది ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ అవుతుంది అనమాట. సో 28 చూడండి, d/dx ఆఫ్ sin h ఇన్వర్స్ x అంటే ఫార్ములా ఏంటి, 1/√1 + x². 29, d/dx ఆఫ్ cos h ఇన్వర్స్ x 1/√x² - 1. అండ్ 30, d/dx ఆఫ్ tan h ఇన్వర్స్ x -1/1 - x² అనమాట. అండ్ 31, d/dx ఆఫ్ cot h ఇన్వర్స్ x 1/1 - x² అనమాట. 32, d/dx ఆఫ్ secant h ఇన్వర్స్ x -1/mod x √1 - x². అండ్ 33rd చూడండి, d/dx ఆఫ్ cosecant h ఇన్వర్స్ x -1/mod x √1 + x² అనమాట. ఇక్కడ మీరు పైన చూసినట్టయితే, మనం ముందు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా చూసినట్టే ఈ పైన చూడండి, ఈ 2 ఫార్ములాస్ ఒకటి చూసారా, ఈ 2 ఫార్ములాస్ ఒకటి. అండ్ ఈ 2 ఫార్ములాస్ ఒకటి చూసారా ఫ్రెండ్స్, ఈ 2 ఫార్ములాస్ ఒకటి. అండ్ ఫ్రెండ్స్ 34th వచ్చేసి d/dx ఆఫ్ u +or - v = d/dx ఆఫ్ u +or - d/dx ఆఫ్ v. అంటే ఇది ఎలా వచ్చిందంటే ఫ్రెండ్స్, డిఫరెన్షియేట్ చేయమన్నారు, దేనికి, u +or - vకి డిఫరెన్షియేషన్ చేయమన్నారు. అంటే ఇప్పుడు మీరు ప్లస్ అయినా తీసుకోండి, మైనస్ అయినా తీసుకోండి. సో దీన్ని డెరివేట్ చేయాలంటే ఫస్ట్ యూకి డెరివేటివ్ చేసి, అండ్ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ తీసుకొని తర్వాత వీకి డెరివేటివ్ చేయాలన్నమాట. అండ్ 35, d/dx ఆఫ్
యూవీకి తెలుసు మనకి, ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాం, ఫస్ట్ ఇయర్లో నేర్చుకుని ఉంటాం. అండ్ యూవీకి ఏంటంటే యూ అలాగే రాసుకుంటాం, వీకి డెరివేటివ్ చేస్తాం dv/dx ప్లస్ వి అలాగే రాసుకుంటాం. ఇప్పుడు యూకి డెరివేటివ్ చేస్తాం, అంటే దీన్ని ఇంకోలాగా కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, uv' ప్లస్ vu', అంటే యూ ముందు రాసుకొని వీకి డెరివేటివ్ చేయాలి, ప్లస్ వి ముందు రాసుకొని యూకి డెరివేటివ్ చేయాలని. 36th వన్, d/dx ఆఫ్ u/v. u/vకి డెరివేటివ్ చేస్తే వి ముందు రాసుకుంటాం ఫ్రెండ్స్, యూకి డెరివేటివ్ చేస్తాం d/dx ఆఫ్ u మైనస్ యూ ముందు రాసుకుంటాం. ఇప్పుడు d/dx ఆఫ్ v బై ఈ బైలో ఉన్న విని v² కింద రాసుకుంటాం. దీనికి ఇంకో ఫార్ములా ఏంటంటే vu' మైనస్ uv' బై v², అంటే v ముందు రాసుకొని u' అంటే యూకి డిఫరెన్షియేషన్ చేసి మైనస్ యూ ముందు రాసుకొని వీకి డిఫరెన్షియేషన్ చేసి బై v² అని రాసుకోవాలన్నమాట. 37th d/dx ఆఫ్ uvwకి మూడిట్లకి డెరివేటివ్ చేయమని అడిగాడు అనుకోండి. ఫస్ట్ 2 రాసుకుంటాం ముందున, యూవి ముందు రాసుకొని డబ్ల్యూకి డెరివేటివ్ చేసి ప్లస్ ఇప్పుడు డబ్ల్యూకి చేసాం, నెక్స్ట్ యూకి చేద్దాం అంటే ఏటి రాసుకోవాలి, VW ముందు రాసుకున్నాం, యూకి డెరివేటివ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ యూకి చేస్తాం, వి ఒకటి ఉంది, అండ్ UW ముందు రాసుకొని వి కూడా డెరివేటివ్ చేస్తాం అన్నమాట. దీన్ని ఇంకో ఫార్ములా కింద కూడా రాసుకోవచ్చు, అంటే UVW' ప్లస్ VWU' ప్లస్ UWV', అంటే యూవి మామూలుగా ముందు రాసుకుంటాం, డబ్ల్యూకి డెరివేటివ్ చేస్తాం, ప్లస్ VWని రాసుకుంటాం అండ్ యూకి డెరివేటివ్ చేస్తాం, ప్లస్ UWని రాసుకుంటాం, వీకి డెరివేటివ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ 38th d/dx ఆఫ్ sin 2x 2 cos 2x అనమాట. sin 2x ఫార్ములా ఏంటి, 2 cos 2x. ఎలా వచ్చిందంటే ఇప్పుడు d/dx ఆఫ్ sin xని ఏం రాసుకున్నాం మనం, cos x కింద రాసుకున్నాం. సో అలాగే d/dxని మనం d/dx ఆఫ్ sin xని ఏం రాసుకున్నాం, cos x రాసుకున్నాం. సో అలాగే ఇప్పుడు d/dx ఆఫ్ sin 2x ఇప్పుడు మనకి ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే చూడండి, sin xకి ఎట్ రాసాం, cos x. సో ఇక్కడ sin 2xకి ఎట్ రాయాలి, cos 2x అని రాయాలి. అండ్ ఇప్పుడు ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తే 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇన్నర్ డిఫరెన్షియేషన్లో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. సో 2 cos 2x అనేది వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.